నల్లగొండ జిల్లా శాలిగౌరవరం మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇంతియాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాలిగౌరవరం మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పార్టీ కార్యకర్తలు ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. శాలిగౌరవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నెరవేర్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారికి 78వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది ప్రజలు తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా ఆ రోజు సోనియా గాంధీ దయతోటి తెలంగాణ రావడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ దేవల్నే పార్లమెంట్లో బిల్లు పెట్టడం, బిల్లుతో పాటు మనకు తెలంగాణ రావడం జరిగింది. ఈ రోజున మనమంతా ఉద్యోగాలు, ఉపాధి ఉద్యోగాలు, నియామకాల కోసం మనం చేసిన పోరాటం కాంగ్రెస్ పార్టీ దేవలనే ఈరోజు తెలంగాణ వచ్చింది. దానికి కేసీఆర్ గారు దాదాపు 10 ఏళ్ళు అనుభవించారు, ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మేము వచ్చిన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పటికే చాలా స్కీములు తీసుకువచ్చింది. రుణమాఫీ కానీ, రైతు బంధు, త్వరలో రైతు బంధు, రైతు బీమా, భరోసా వంటి కార్యక్రమాలు, మరియు ఉచిత పథకాలు, కరెంటు ఉచిత కరెంటు, బస్ టికెట్, మహిళలకు ఫ్రీ బస్ పాస్, బస్ టికెట్, అదేవిధంగా గ్యాస్ కలెక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.